దాండియా అంట, ఇది ఓన్లీ కపుల్స్ కి సెట్ అవుతుంది. నేను ఒకసారి తిరుపతిలో వెళ్ళాను, కానీ హైదరాబాద్ లో ఎలా జరుపుతారు అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా మెయిన్ మ్యాటర్కి వస్తే, హైదరాబాద్ లో ఈ ఏరియా తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. అదే మా కేబిహెచ్పి. ఇక్కడ చాలా పీజీస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మా అన్న వాళ్ళ ఫ్రెండ్ గానీ ఒక అమ్మాయి వస్తుందంటే మేమందరం కలుసుకొని మెట్రోలో స్టార్ట్ అయిపోయాము. అదేందో మా సిటీలో ఉన్నావు ఇంకేం బో నీకు అంటారే గానీ ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళదన్నట్టే ఉంటారు. అందుకే ఎన్ని జాబులు చేసినా ఎంత స్ట్రెస్ ఉన్నా కొంచెం ఎంజాయ్మెంట్ కోసం మన ఎంజాయ్మెంట్ మనం ఎత్తుకోవాల్సిందే. అందుకే నేను ఎంజాయ్ చేస్తూ ఈ వీడియో మీకు ఇద్దామని వీడియో ఇస్తున్నా. ఇంకా మనం వచ్చిన ఈవెంట్ పేరు దాండియా మహోత్సవ. మేము వచ్చిన ఎగ్జాక్ట్ లొకేషన్ ఉప్పల్. ఇలాంటి ఈవెంట్స్ ఉప్పల్లోనే కాదు, హైదరాబాద్ లో డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ టైమ్ లో ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఇంకా మనం లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇలా ట్యాగ్ వేసుకోవాలి. ఈ ట్యాగ్ వేసుకుని లోపలికి వెళ్ళాలి. ఇంకా ఆలస్యం చేయకుండా లోపల ఎలా ఉందో చూసేద్దాం. నిజంగా మన ఏపీ పక్కనేమో గానీ ఈ తెలంగాణ పక్కన అయితే ఫెస్టివల్స్ ధూమ్ ధామ్ చేస్తారు. సో ఇంకా మీకు ఈ వీడియోలో అయితే 2 వైబ్స్ చూపిస్తాను. ప్రెసెంట్ అయితే లోపల డాన్స్ చేయడానికి ఎంతమంది వచ్చారో చూద్దాము. నిజంగా క్రౌడ్ అయితే మామూలుగా రాలా, దగ్గర 5,000 మంది వచ్చారు ఇక్కడికి. డ్రోన్ వ్యూ గాని చూపిస్తాను చూడండి. చూసారు కదా ఎంత మంది వచ్చారో. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు, మరాఠీ వాళ్ళు డిఫరెంట్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఇంకా ఈవెంట్ స్టార్ట్ చేసే ముందు ఇన్స్ట్రక్షన్ అని చెప్తారు. దాని తర్వాత అసలు ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. లైట్స్ ని మ్యూజిక్ ప్లే చేస్తారు. అది ఎలా అన్నది మీరే చూసేయండి. లైట్స్ మ్యూజిక్సే కాదు, మాస్ బీజంతో కానీ అదరగొట్టేస్తారు. ఏదైతే చెప్పాలి కానీ ఇది లవర్స్ కి, లైక్ కపుల్స్ కి, ఎవరైనా ఉంటారు కదా ఫ్రెండ్స్, అమ్మాయి అబ్బాయి, అలాంటి వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. మీకు గర్ల్స్ లో ఫ్రెండ్ లేకపోయినా, లవర్ లేకపోయినా ఇక్కడికి వస్తే దాండియా ఈవెంట్ ఏం ఎంజాయ్ చేయలేము. అబ్బాయిలు అయితే అసలు ఏం ఎంజాయ్ చేయలేరు. అందుకే నాకు ఎలా గర్ల్స్ లో ఫ్రెండ్, అలానే గర్ల్ ఫ్రెండ్, లవర్ లేదు కాబట్టి ఇలా వీడియో తీస్తే ఎంజాయ్ చేశాను. మీకు ఇంకో వైబ్ గాని చూపిస్తాను చెప్పాను కదా, ఇప్పుడు చూసేసేయండి. ఇక్కడికి వచ్చి నేను సాటిస్ఫై అయ్యానంటే అది ఈ అమ్మని చూడడం వల్లే. నిజంగా ఇక్కడ సూపర్ డెకరేట్ చేశారు. ఆ దాండియా ఈవెంట్ ఏమో గానీ ఈ అమ్మవారిని చూడగానే నిజంగా చాలా నాకు హ్యాపీగా అనిపించింది. సో డెకరేషన్ కానీ సూపర్ గా చేశారు. డ్రోన్ వ్యూ తో చూపిస్తాను, చూసేయండి. విలాసిని జిష్ణునుతే భగవతి రేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. నిజంగా అమ్మలు కానీ నమ్మంటారు కానీ అమ్మవారు చూసారు ఎంత బాగుందో. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇక్కడే నేను సగం టైం గడిపేశాను. ఇంకా లోపలికి వెళ్ళి ఫైనల్ చూసుకొచ్చేద్దాము. నేను లోపలికి వచ్చానో లేదో మా వాడు ఆల్రెడీ హైదరాబాద్తో కలిసిపోయాడు, బీభత్సంగా డాన్స్ చేస్తున్నాడు. ఇంకా ఫైనల్లీ దాండియా ఈవెంట్ ఎలా క్లోజ్ చేస్తారో ఈ 2 సాంగ్స్ లో చూసేయండి. సో చూసారు కదా, ఫైనల్లీ 2025 దాండియా ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఇయర్ దసరాకి మాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అబ్బాయి హైదరాబాద్ లో ఒక వీడియోని స్టార్ట్ చేశాడు. ఆ బ్యూటిఫుల్ వీడియో కానీ మీరే చూసేయండి. నిజంగా అమ్మవారిని చూసారా, నిజంగా ప్రత్యక్షమైనట్టుంది. ఈ వీడియో మీకు నచ్చుంటే అమ్మ అని కమెంట్ చేయండి. ఇకపై నేను లాంగ్ వీడియోస్ కొని ప్లాన్ చేస్తాను. నా వీడియోస్ నచ్చుంటే కొంచెం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పెట్టుకోండి. ఓకే మరి బాయ్.